లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. అపనిందనలు ఆరోపణలు చేస్తున్నారు. నేను చాలా మందిని ఇబ్బంది పెట్టాను. అతన్ని ట్రాప్ చేసి నేనేం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు. తమ తండ్రి అన్నారు కదా, ఈ 2 years లో తండ్రి ఎక్కడున్నాడో, తిన్నాడా, ఉన్నాడా, ఇల్లుందా, ఎక్కడున్నాడో, ఏ రోడ్డు మీద ఉన్నాడో ఎవరికైనా తెలుసా? ఆ 3 పిల్లలు ఎవరెవరి పిల్లలు తన క్లారిటీ. మరేమైనా మీరే ఎంక్వైరీ చేయండి. మీరు సవాల్ విసురుతున్నారు. DNA టెస్ట్ చేస్తే రిజల్ట్ వస్తుంది కదా. అప్లికేషన్ లో లేదు. న్యాయ వ్యవస్థకి సంబంధించిన కుటుంబం నుంచి వస్తే ఇలా చేస్తుంది. ఆవిడకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ హస్బెండ్ తో కూర్చొని తెలుసుకోమనండి. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అర్ధరాత్రి వీరంగం వేశారు. తన భార్య పిల్లలపై ఆయన రాత్రిపూట దాడికి దిగారు. గత కొద్ది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ తన కుటుంబాన్ని వదిలేసి దివ్వల మాధురి అనే ఆమెతో సహజీవనం చేస్తున్నాడని భార్య వాణి, పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను రోడ్డుకి ఈడుస్తావా అంటూ అర్ధరాత్రి తన భార్య పిల్లలపై ఆయన దాడికి దిగారు. వైసీపీలో ఇలాంటి నాయకులను జగన్ పెంచి పోషిస్తున్నాడంటూ దువ్వాడ శ్రీనివాసరావు భార్య, పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్ గా ఆవిడ ఒక మాట అన్నారు మేడం. మీరు అన్ని ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడాను ఆవిడని తప్పుగా పట్టారు. కొంతమంది నేను ఒక మంచి డాన్స్ టీచర్ని, నేను చాలా మందికి విద్య నేర్పాను, అటువంటి నా పైన అపనిందనలు ఆరోపణలు చేస్తున్నారు. నేను చాలా మందిని ఇబ్బంది పెట్టాను, మహిళలతో తప్పుడు. తనకు 3 పిల్లలు ఉన్నారు కదా, ఆ 3 పిల్లలు ఎవరెవరి పిల్లలు తన క్లారిటీ ఇవ్వమని చెప్పండి. DNA టెస్ట్ కూడా చేయమని చెప్పండి. మీరు సవాల్ విసురుతున్నారా? DNA టెస్ట్ లో తన పిల్లలు ఎవరితో పుట్టారు అనేది, దాని క్యారెక్టర్ ఎలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు, టెస్టులు చేయమని. టెస్టులు చేస్తే రిజల్ట్ వస్తుంది కదా. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం బయటకి. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీని తప్పు పట్టిన వాళ్ళు మోసం. ఈమె క్యారెక్టర్ కోసమే నేను ఎవరితో ఏ విషయాలు, ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి. లేకపోతే ఎంతో మంది ఎవరో వెళ్తుంటారు, పోతుంటారు, మాకు రోడ్ల మీద వెళ్ళటి. ఆవిడ కూడా ఒక ఉన్నతమైన కుటుంబము, ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించిన కుటుంబంతో నా యొక్క బంధం ఉందని కూడా అంటుంది కదా. మరి న్యాయ వ్యవస్థకి సంబంధించిన కుటుంబం నుంచి వస్తే ఇవే చేసేదండి. అంటే వేరే వాళ్ళ లైఫ్ లోకి వచ్చి వేరే వాళ్ళ లైఫ్ చెడగొట్టేసి. మేడం, చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారు? మా ఇళ్లలో ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి మేము ఊరుకోమండి. మేము పొలిటికల్ లీడర్స్ గా మాకు ఒక రిప్యుటేషన్, పద్ధతి, పాడు ఉందండి. మా ఫ్యామిలీస్ ని, మా పిల్లల్ని డ్యామేజ్ చేస్తానంటే మేము ఊరుకునే పరిస్థితి లేదండి. అది మా ఫైనల్. ఆవిడ ఏమంటున్నారంటే, మరి నాకు ఒక భవిష్యత్తు ఉండాలి కదా. అసలు లింక్ ఎలా ఉంది? దువ్వాడ శ్రీనివాస్ ఆయన మాకు లీగల్ గా ఫాదర్. ఆయనతో ఉండడానికి మేము వచ్చాం. వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి? వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి కావాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్లి ఫైట్ చేయించమనండి. అక్కడ ఫైట్ చేస్తే లీగల్ గా రైట్ ఉన్నట్టు. ఏం రైట్ ఉందండి? మా పిల్లలు ఇతనితో, మా డాడీతో మేమంటే ఆంబులెన్స్ పోవడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. మా డాడీని కలవడానికి వెళ్ళాము. ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకున్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. మాట్లాడడానికి వెళ్దాం, మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలుసుకున్నామని వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే, వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం. నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30, 2 వరకు ఉన్నాను. బట్ రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా, లోపల పిలుస్తారనేమో అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ లేదు. ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ ఆ లేడీ ఉండడమే రెస్పాండ్ అవుతుంది. చాలా మంత్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళాం. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే, మమ్మల్ని లోపలికి రానికుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనికుండా చేసేసి,
సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి, ట్రాప్ చేస్తే పడిపోయే వాళ్ళు. తమ తండ్రి అన్నారు కదా, ఈ 2 years లో తండ్రి ఎక్కడున్నాడో, తిన్నాడా, ఉన్నాడా, ఇల్లుందా, ఎక్కడున్నాడో, ఏ రోడ్డు మీద ఉన్నాడో ఎవరికైనా తెలుసా? చాలా మంది వచ్చేవాళ్ళు కదా అతను ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి. అతను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండేవాడో, కొన్ని రోజులు రోడ్డు మీద ఉన్నారు, ఆ విషయం తెలుసా పిల్లలకి? మరి అప్పుడేమయ్యారు పిల్లలు? అది తండ్రి కోసం వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో అది మీరు వాళ్ళకి శ్రీని గారికి అడిగితే మీరు చెప్తారు అక్కడ ఏం జరిగింది. నేను ఆ సిచ్యువేషన్ లో లేను. నాకు తెలిసింది ఏమంటే 2 years గా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్ మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది. ఈవెన్ ట్రాప్ చేసి అంటారు కదా, ఎందుకు? ఓకే, ఆ శ్రీని గారికి ఏం ఆస్తుందో చెప్పండి నాకు అంటున్నాను నేను. శ్రీని గారికి ఉన్న ఆస్తి ఏమిటి? శ్రీని గారికి ఉన్న ఇల్లు వాణి గారికి ఇచ్చేసారు, శ్రీని గారికి ఉన్న ఫ్యాక్టరీ వాణి గారికి ఇచ్చేసారు, శ్రీని గారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 0. శ్రీని గారికి అంటూ ఏం ఆస్తి లేదు. సో నేను శ్రీని గారిని దేనికోసం ట్రాప్ చేస్తానో మరి వాళ్ళకే తెలియాలి. ఎక్కడ సంపాదించారంటే కొంచెం చెప్పండి నాకు కూడా, డీటెయిల్స్ ఏమైనా ఉంటే మరి ఏమైనా మీరైనా ఎంక్వైరీ చేయండి. నాకు తెలిసి శ్రీని గారి పాలిటిక్స్ లోకి వచ్చి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీని గారే. అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి. అతని దగ్గర ఆస్తులు అంటూ ఏమీ లేవు, ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. సో అతన్ని ట్రాప్ చేసి నేనేం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు. నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్. నాకు వైజాగ్లో నాకు ఆస్తులు ఉన్నాయి. మా ఫ్యామిలీ వాళ్ళు శ్రీకాకుళంలో ఎవరికైనా చెప్తారు, చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా వెల్ సెటిల్డ్. నాకంటూ ఫైనాన్షియల్గా నాకు చాలా అసెట్స్ ఉన్నాయి. నేను ఎలక్షన్లో 1 crore to 2 crores నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్లో. మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి, ఎలక్షన్ ముందు నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టానో చెప్తారు. నా పర్సనల్గా నా అమౌంట్ నేను ఎలక్షన్లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను. సో దేనికోసం ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు. ఇది క్లారిటీగా తెలుసుకుంటే చాలా మంచిది. నేను ఇప్పుడు దూరంగానే ఉన్నానండి. వాళ్ళ ఫ్యామిలీ కావాలంటే కలవమానండి. అతను అదే అంటున్నాను కదా, ఆవిడకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ హస్బెండ్ తో కూర్చొని తెలుసుకోమానండి. శ్రీని గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతను కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన 2 అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి అక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు.